సో గామి ట్రైలర్ అయితే వచ్చేసింది. వెరీ 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 ఎక్సైటెడ్ ఫర్ దిస్. 3 minutes 43 seconds అంట. అండ్ షోరీల్ ట్రైలర్ అంటే టోటల్ మొత్తం పీసీఎక్స్ టోటల్ ఆ స్క్రీన్ ఫుల్ అంతా నిండేలా ఉంటుంది అనమాట. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. టోటల్ వాట్ ఈస్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని మాత్రం గ్యారంటీ అనుకుంటున్నాను నేనైతే మాత్రం. మూవీ విల్ బి రిలీజింగ్ ఆన్ 8th March. ఐ కాంట్ వెయిట్. 29th వచ్చేసింది, ట్రైలర్ వచ్చేసింది. సో నో ఎక్స్పెక్టేషన్స్, నో కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్. ట్రైలర్ మీద ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ ఉంది, మూవీ మీద ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగి ఉందన్నమాట. సో ఖచ్చితంగా చూడాలి. ఫస్ట్ అయితే ట్రైలర్ చూద్దాము, తర్వాత ఎలా ఉందో తర్వాత మాట్లాడేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ గామి ట్రైలర్. ఓ ఓ ఓ ఓ ఓ వద్ది. ఓకే, హాలీవుడ్ అప్రోచ్ తీసుకున్నారా వీళ్ళు? ఫాస్ట్ కట్ అవుతూ ఉంటాయి. నేనెవరో, అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. ఏంద్రా అదే? ఇక మా మేలు కోసం నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టిపోవాలి. తనకున్న సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా బ్రతుకుతాడు? అఘోరాకి ఒక సమస్య రే. ఏంద్రా ఈ ఆస్పెక్ట్ రేషియల్ ఏంద్రా బాబు? ఓకే, ఊరోళ్ళందరికీ చెప్పేది ఏంటంటే గత 10 ఏళ్లుగా అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్న దుర్గని దేవదాసిగా తీసేయడం జరిగింది. ఓ దుర్గ కూతురు కదా? ఓకే, హిమాలయ శ్రేణిలో ఉండే ద్రోణగిరి అనే పర్వతం మీద ప్రతి 36 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే వైద్యుతి దినాడు స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి. అవి ఓకే. మనిషి స్పర్శతో నీకున్న సమస్యను కూడా తీర్చగలవు. ఓహో. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాల వరకు ఆగాలి. నువ్వు త్వరగా హిమాలయాలకు బయలుదేరాలి. విద్యాధర్ ఫిలిం. ఏ ప్రాబ్లం లేకుండా త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు. ఓకే, ఉల్టా పల్టా అయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. నా వల్ల కాదు. నీ వల్ల నేను దొరికిపోవచ్చు. వీళ్ళెవరు మరి? ఊరంతా చల్లగా ఉండాలంటే దేవదాసిని ఎలా తిరిగి తీసుకురావాలో చూడు. నన్ను ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళకమ్మా. आइस has become dangerously thin up there. आपकी जान को खतरा हो सकता है. ఓకే, విజువల్ సెంటర్ ఎంత బాగున్నాయి. ఈ రాత్రికి ఏమి దొరికి తీరాలా? మన 2 days టైం ఉంది. समय आ गया है पापियों को ठीक करने का. ఈ సబ్జెక్ట్ మిగతా వాళ్ళలా కాదు. ఈ విషయం ఊళ్ళో తెలియక ముందే ఆ ఎమ్మి ఈ రహస్యం కాలి బూడిదైపోవాలా? ఓకే, వాళ్ళ గాయాలకు నువ్వు బాధను మోస్తున్నావు. ఏమన్నా షాట్ అది? గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ. లైఫ్ లాంగ్ ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా? ఓకే, అక్కడ లైన్ ఎట్లుందిరా? ఓకే, సో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వెరీ 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 ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కొన్ని షార్ట్స్ చూస్తుంటే మైండ్ దొబ్బుతుంది నాకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం, తర్వాత ఒకసారి లైవ్ వాట్ ఈసే ట్రైలర్ ఎలా ఉందో మొత్తం ఒకసారి షార్ట్ చూద్దాం, ఏదైతే నచ్చిందో నాకైతే మాత్రం. సో మూవీ పాయింట్ ఏంటంటే
విశ్వక్సేన్ క్యారెక్టర్ అఘోరా అతలో, కాకపోతే మనిషిని ముట్టుకుంటే చనిపోయే అంత పెద్ద వాటి హ్యూమన్ కండిషన్ కలిగి ఉన్నాడు అనమాట. సో దాని వల్ల ఒక మొక్క కోసము హిమాలయాస్కి వెళ్తున్నాడు. ఆ మొక్క పసరో సంథింగ్, అది మెడిసిన్ కాబట్టి అది వేసుకుంటే సెట్ అవుతుంది అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ సినిమాలో 3 స్టోరీలు ఉన్నట్టయితే తెలుస్తున్నాయి. ఒకటి మన విశ్వక్సేన్ క్యారెక్టర్ ఒకటి, అండ్ ఆల్సో ఇంకోటి అభినయ అనుకుంటా ఆమె పేరు, ఆమె దేవదాసి క్యారెక్టర్ ఒకటి, ఇంకొకటి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నారు ల్యాబ్లో ఉన్న పిల్లల లెక్క, వాళ్ళని ఆ అబ్బాయి స్టోరీ ఉంటుందని నేను అనుకుంటున్నా. 3 ఈ 3టికి గామి అనే పేరుకి, గామి అనే దానికి నాకు ఇంకా మీనింగ్ తెలియదు. సో దానికి ఏం సంబంధం, అండ్ ఆల్సో ముగ్గురికి మూడు కైండ్ ఆఫ్ వాట్ ఈస్ గోల్స్ ఉన్నాయి, అవి అచీవ్ చేయగలిగిరా, ఈ ట్రావెల్లో ఏం జరిగింది అనేది జనరల్ స్టోరీ అని నాకైతే అర్థమవుతుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. బిగ్గెస్ట్ యూఎస్పీ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్స్, కాన్సెప్ట్ అని కూడా చెప్పాను, ఎందుకంటే 3 స్టోరీలు ఉన్నాయి. 3 స్టోరీలలో 3 స్టోరీలు బాగున్నాయని చెప్పలేం కదా, జస్ట్ ఒక స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, మిగతా పెద్దగా యూజ్ చేయలేదు. దేవదాసి అంతా కొంచెం పక్క పెట్టేసాం. విజువల్స్ ఆర్ బ్రెత్ టేకింగ్ నిజంగా. ఐ డోంట్ నో ద బడ్జెట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వాళ్ళు ఎంత చేశారో తెలీదు. చాలా వరకు వీళ్ళు లైవ్ లొకేషన్స్లో తీశారనమాట. ముఖ్యంగా ఒక షార్ట్ ఉంటుంది, లెట్స్ జస్ట్ సీ, ముందే చూసేద్దాం కదా మనం. ఈ షార్ట్ ఒకటి ఉంటుంది మధ్యలో, ఏదోది ఇక్కడ ఒక గుడితో ఒక షార్ట్ ఉంటుంది చూసారా, ఆ షార్ట్ ఒకటి, ఇదొకటి, ఇదంతా చాలా వరకు లైక్ గ్రీన్ స్క్రీన్ ప్లస్ ఒరిజినల్గా చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. సార్ ఫస్ట్ నుంచి చూద్దాం ఏమేమి షార్ట్ సూపర్ ఉన్నాయో చూద్దాం. అసలు ఇక్కడ ఫస్ట్ ఇది లైక్ ఏదో ఒక దేవుడు ఉన్నట్టు వెనక అదొకటి, ఈ షార్ట్ కూడా బాగానే ఉంది. దిస్ వాజ్ లైక్ ఓపెన్ హైమర్ టైప్, అంటే లైక్ ఓపెన్ హైమర్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్. సో దాన్ని బట్టి అట్లా అనుకొని మాట్లాడుతున్నా అంతే. దీని తర్వాత మళ్ళీ ఈ షాట్ నాకు వెంటనే షాట్ని కట్ అయిన తర్వాత సూపర్ అనిపించింది. ఈ షాట్ కూడా ఒకటేసారి అందరూ లైక్ నిండిపోవడం అంతా, ఈ షాట్ కూడా చాలా బాగుంది. అండ్ దేవదాసి స్టోరీ ఇదంతా, దీనికి ఎట్లాంటి స్టోరీ, దీనికి దానికి సంబంధమా, మళ్ళీ స్టోరీస్ అన్నిటికీ ఒక రకమైన లింక్ ఉంటుందా, లేదు ఒక వాట్ ఈస్ ఆంథాలజీ టైప్ వెళ్తూ ఉంటుందా, అది మనకు తెలియదు కాబట్టి అది కూడా చూసుకోవాలి కొంచెం. అంటే లైక్ స్టోరీలు ఎలా కలుస్తాయని ఎవ్రీథింగ్. విజువల్ ఎఫెక్ట్స్ ఇట్ వాజ్ ఓకే, నాకు సూపర్ అని చెప్పాను. జస్ట్ ఏదో లైక్ స్టోరీ చెప్పాలి కాబట్టి దాని వాడినట్టు అనిపించింది. ఇదంతా కాశీ కుంభమేళ టైంలో వాళ్ళు షూట్ చేశారట. దాని గురించి విశ్వక్సేన్ గారు చాలా గట్టిగా చెప్పారు. ఎంత కాశీలో కుంభమేళ టైమో సంథింగ్ ఎప్పుడో చేసిరంట. అంటే కుంభమేళ టైంలో అంత తిరిగేటట్టు ఉండదులే కానీ వాళ్ళు వేరే షాట్ ఉండొచ్చు మూవీలో. చాలా షార్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా అది ఇది మాత్రం ఇదొకటి, అండ్ ఆల్సో ఆయన రుద్రాక్ష నీళ్ళలో పడేసే షాట్ చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకో నాకు టీజర్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈమె క్యారెక్టర్ నేనేమనుకున్నాను తెలుసు, యాక్చువల్గా చాందీ చౌదరికి మన అఘోరా అయిన విశ్వక్సేన్ దారి చెప్తున్నాడు అనుకున్నా, కానీ ఉల్టాపాల్టా అయితే అనుకోలే. అఘోరా అయిన విశ్వక్సేన్కి చాందీ చౌదరి దారి చెప్తా నేనంతే అనుకోలే అనమాట. సో అదొకటి కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది నాకైతే మాత్రం. కొన్ని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టేక్స్ ఉన్నాయి ఈ షార్ట్స్లో చూసుకుంటే కూడా. ఏది కూడా జస్ట్ జనరల్ ఏదో అనిపించట్లే. దీంట్లో ఎంతెంత విజువల్ ఎఫెక్ట్స్ పెట్టారు, ఎంతెంత కాలేదు. ఈ షార్ట్ ఒకటి, ఈ షార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా కరెక్ట్ ఒక గోల్డెన్ అవర్ పీరియడ్లో షూట్ చేయాలి, లేదంటే కరెక్ట్ వాళ్ళు అనుకునేది దొరికాయి. అందుకే చాలా టైం పట్టింది, 4.5 years పట్టిందంట షూట్ చేయడానికి సినిమాని. అందుకే గోల్డెన్ అవర్ పీరియడ్లో చేయాలన్నట్టు, లేకపోతే కష్టం దొరకవు. అందుకే ఇదొకటి. ఇంకోటి ఉంటుంది గుడి టెంపుల్ షాట్ ఉంది, సూపర్ షాట్ అదైతే మాత్రం. ఇదొకటి, ఇది కూడా మనకు ఆల్రెడీ టీజర్ అండ్ ట్రైలర్. ఈ షాట్ సూపర్ షాట్ అసలు. ఇక్కడ బౌద్ధ మంకులు ఉన్నారు, ఇక్కడంతా లైక్ ఒక టెంపుల్గా, అండ్ ఆల్సో టోటల్ బ్లాకిష్ బ్యాక్గ్రౌండ్. చాలా బాగా నచ్చింది బ్రో నాకైతే మాత్రం ఇది. అంటే లైక్ దీన్ని P6లోనే చూడాలని ఫిక్స్ అయిపోయినా నేను. ఇది P6లో చూస్తుంటే ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో చూడాలి. నేనైతే ఈ మూవీకి ఏదో స్టోరీ కోసం అని వెళ్ళట్లేదు అని చెప్పాను, కాకపోతే మంచి కాన్సెప్టే. కాకపోతే లైక్ ముఖ్యంగా నాకు విజువల్స్ బాగా ఎంటర్టైన్ చేసినాయి అనమాట. ఐ వాంట్ టు సీ ద ఎక్స్పీరియన్స్ ఆన్ ద బిగ్గెస్ట్ స్క్రీన్ పాసిబుల్. నాకు ఆ రెస్పెక్ట్లో అయితే మాత్రం చాలా బాగా చూపించింది ఈ పర్టికులర్ ట్రైలర్. నాకైతే విపరీతంగా నచ్చింది. దాని ఆస్పిరేషన్లో ఖచ్చితంగా థియేటర్లోనే చూడాల్సిన సినిమా అయితే గ్యారంటీ తెలిసిపోతుంది. మీ థాట్స్ ఏంటి, నచ్చింది అసలు ట్రైలర్? అసలు గామి మీద మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ థింకింగ్ ఉండే, ముందు నుంచే వెళ్దామని ఫిక్స్ అయ్యారా, లేదంటే ఈ ట్రైలర్ ఇంకా లైక్ ఖచ్చితంగా వెళ్ళాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందా, లేకపోతే లైట్ ఓటీటీలో చూద్దామని కైండ్ ఆఫ్ థింకింగ్లో ఉన్నారా? నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ రేపు డ్యూన్ వెళ్తున్నా,
ఖచ్చితంగా వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ అయితే గ్యారంటీగా ఉంటుంది. దాని మీద వీడియో ఆల్రెడీ చేశాను, ఒకసారి చూసేయండి మన ఛానల్లో, ఇక్కడ పెడతా లింక్. సో యా మ్యాన్, నాకైతే గామి ట్రైలర్ చాలా నచ్చింది. 5 నాడు వెళ్ళిపోతున్నా, అదే రోజు భీమా కూడా వస్తుంది. 2 సినిమాలు చూస్తా, రెండింటికి రివ్యూలు ఇస్తా. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. దాట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.